ఎన్నికల తర్వాత ఘోరంగా ఓటమి పాలైనటువంటి వైసీపీని తిరిగి పునరుద్ధరింపజేయడానికి పార్టీని పర్లా బలోపేతం చేయడానికి వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అంటే 6 వారాల తర్వాత ఓడిపోయిన తర్వాత క్రమంగా ఆ పార్టీ నేతలు బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పటికీ సుమారుగా 40 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తెర మీదకు వస్తూ ఉన్నారు. సుమారుగా ఒక 120-130 నియోజకవర్గాల్లో వైసీపీకి ప్రస్తుతం నాయకత్వ కొరత తీవ్రంగా ఉంది. అనేక నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను తెర మీద తీసుకొచ్చారు. వారు ఓడిపోయిన తర్వాత మరలా ఆడ కొత్త నాయకత్వాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు అన్ని జిల్లాల్లో కొత్త అధ్యక్షులను, అన్ని నగరాల్లో కూడా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ పార్టీని ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనలో జగన్ కొంత దృష్టి పెట్టినట్టుగా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఓడిపోయిన తర్వాత బెంగళూరులో 2 వారాలు గడిపి మరలా తాడేపల్లి చేరుకున్నటువంటి జగన్ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజలకు పనులు కాలేదని, ఎన్నికల హామీలు సరిగా అమలు చేయలేదనేటువంటి నినాదాలతో జనాలో పోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో అధ్యక్షుడిగా తిరుపతి అంటే చిత్తూరు జిల్లా చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించాలని జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానికి స్థానికంగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రస్తుతం అది నియామకంగా అట్లా పెండింగ్లో ఉంది. అనేక జిల్లాల్లో అంటే ఇటు గుంటూరు, అటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, అటు విశాఖ తూర్పు పశ్చిమ గోదావరిలో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా పార్టీ పరిస్థితి బాలేదు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులు ఇద్దరు ఓటమి పాలయ్యారు. ఇప్పటివరకు ధర్మాన సోదరుల కనుసన్నల్లో పార్టీ వ్యవహారాలు నడిచాయి 10 ఏళ్ల పాటు. అదేవిధంగా విజయనగరంలో బొత్స సత్యనారాయణ కనుసన్నల వ్యవహారాలు నడిచాయి. ఓటమి తర్వాత బొత్స పూర్తిగా తెరమరుగయ్యారు. ఇటు నెల్లూరు జిల్లాలో కూడా అటు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఇటు వాళ్ళ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా కూడా ఓటమి పాలవడంతో పార్టీని పూర్తిగా బలోపేతం చేసే దిశగా అడుగులు పట్టలేదు. చిత్తూరు జిల్లాలో కూడా మంత్రి పెద్దిరెడ్డి మా క్యాబినెట్లో గెలుపొందినటువంటి ఏకైక మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కూడా అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక పక్క ఎంపీ మిథున్ రెడ్డి గెలుపొందినా కూడా ఆ జిల్లా నాయకత్వ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. రాయలసీమలో కూడా అనంతపురంలో పూర్తిగా అన్ని స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది. ఈ విధంగా అన్ని జిల్లాలలో ప్రధానంగా పార్టీని బలోపేతం చేయడానికి జగన్ శ్రీకారం చుట్టారు. గతంలో బూతుల మంత్రులుగా పదే చంద్రబాబు, లోకేష్ ఆ పార్టీ నేతలను తోలనాడిన వాళ్ళంతా కూడా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో ఆయా జిల్లాలో పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రావడం లేదు. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణా జిల్లాను తీసుకుంటే పేర్ని నాని, గతంలో పేర్ని నాని, జోగి రమేష్లు కీలక పాత్ర వహించారు. ఎన్నికల్లో జోగి రమేష్ ఘోరంగా ఓడిపోయారు. పేర్ని నాని కుమారుడు ఓడిపోయాడు. వాళ్ళ మీద రకరకాల కేసులతో పోలీసులు వెంటబడతా ఉన్నారు. అట్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఇలా అన్ని జిల్లాల్లో కూడా. మరోవైపు గుంటూరులో తీసుకుంటే మీకు పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్యాలెట్ బాక్సు బద్దలు కొట్టినటువంటి కేసులో నెల్లూరు జైల్లో ఉన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాణిక్ వరప్రసాద్ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు శేషగిరిరావుని ఎన్నికల సమయంలో అధ్యక్షుడిగా నియమించారు. ఇలా అనేక జిల్లాల్లో ఎన్నికల తర్వాత ఘోరంగా ఓడిపోయినటువంటి నేపథ్యంలో కొత్త నాయకత్వాన్ని తెర మీద తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఆ సందర్భంగా ఒకవైపు ప్రభుత్వం నుంచి వచ్చే ఇబ్బందులు, ఒకవైపు టీడీపీ రాష్ట్ర కార్యాలయం దాడి కేసులో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తల కోసం పోలీసులు వెంటబడతా ఉన్నారు. చంద్రబాబు ఇంటి మీద జరిగిన దాడిలో జోగి రమేష్, ఇలా వివిధ రకాల కేసుల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద పోలీసుల నిఘా పెరిగింది. ఈ దశలో పార్టీ ప్రక్షాళన అనేది ఒక కత్తి మీద సాములా తయారైంది జగన్కి. అధికారం ఉన్నప్పుడు మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పదవులు అనుభవించిన నేతలు వాళ్ళ దూరం అయ్యారు. జెండాలు మోసిన కార్యకర్తలు వాళ్ళ మళ్ళీ పార్టీని మోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కార్యకర్తలు అంతర్మదనం చెందారు. మరోవైపు వైసీపీ అధికారంలో ఉండగా పనులు చేశారు. వివిధ పనులు అంటే రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, తర్వాత అనేక ప్రభుత్వ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ ఇంతవరకు బిల్లులు రాలేదు.
ఆ బిల్లులు ఇప్పుడు వచ్చే అవకాశం కూడా లేదు. ప్రభుత్వం పూర్తిగా వైకాపా ప్రభుత్వం లోటు బడ్జెట్తో చంద్రబాబుకి ఖాళీ ఖజానాను అప్పగించింది. ఈ గతంలో కూడా అంటే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా అప్పట్లో పనులు చేసినటువంటి తెలుగుదేశం నేతలు అంటే ఆ గతంలో అప్పట్లో టీడీపీ చెందినటువంటి ఎంపీటీసీలు సర్పంచులు వీళ్ళందరికీ బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఆ విధంగా ఆ గత చరిత్రను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మనకి బిల్లులు కూడా రావని అనేక మంది కార్యకర్తలు వైసీపీ చెందిన నేతలు అంతర్మదనం చెందుతూ ఉన్నారు. ఈ దశలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక బలోపేతమైనటువంటి కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం అనేది జగన్కు కత్తి మీద సాములా ఉంది. మరోవైపు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలు స్వీకరించాలంటే నిధులు వనరులు కావాలా. అధికారంలో లేని సమయంలో డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు ముందుకు రారు. గతంలో పదవులు అనుభవించి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడం, మరోవైపు అవినీతి అక్రమాల ద్వారా డబ్బు కూడబెట్టిన నేతలంతా కూడా ఇవాళ తెర మీద వైదొలిగారు. ఈ దశలో దాదాపు ఈ 5 ఏళ్ల పాటు ఈ పార్టీని జెండాలు మోసి బలమైన ప్రతిపక్షంగా వైసీపీని పునరుత్తేజం చేయాల్సినటువంటి దశలో వైసీపీ నేతలు కానీ ఆ పార్టీ అధినేత జగన్ కానీ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇప్పటికే కొత్త అధ్యక్షుల నియామకానికి శ్రీకారం చుట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తున్నట్టు జగన్ చెప్తే దాన్ని తీవ్రంగా బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ జిల్లా నేతలు ఎవరు లేకనా మాకు అధ్యక్షులు కూడా అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏంటి అనేటువంటి కామెంట్ చేశారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి నచ్చజెప్పాలని ఒకవైపు పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ఇతరులకు ఆ పని అప్పగించినట్టుగా చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన ఈయనే పరిస్థితి లేదు, ఎట్టి పరిస్థితిలో స్థానికులకే ఇవ్వాలని చెప్పని ఆయన అంటున్నారు. దీంతో ఒక జిల్లాలోనే చేసిన ప్రయోగం ఫలించకపోవడంతో మిగతా జిల్లాల్లో అధ్యక్షుల నియామకం కార్యవర్గం ఏర్పాట్లు కూడా నత్తనడుగ్గా ఉన్నాయి. దీంతో పార్టీ పూర్తిగా జీవోత్సవంలా ఉండటంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు ఇతర పార్టీలకి అంటే అధికార పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. వీటిని వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ అడ్డుకోలేకపోతూ ఉంది. దీంతో ఈ 5 ఏళ్ళు వైసీపీ ప్రతిపక్షంలో కొనసాగి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన బలమైన పోరాటం చేస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా ఉంది. మరి 20 అంటే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు లెక్కేసుకుంటే 13 ఉమ్మడి జిల్లాలు, కొత్త జిల్లాలను కూడా పరిగణ తీసుకుంటే ఈ 26 జిల్లాల్లో నూతన అధ్యక్షుల్ని నియమించి పార్టీని బలోపేతం చేయడం అనేది ఒక సుమారుగా 5-6 నెలలు బట్టే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏదైనా కానీ పార్టీ ఘోరంగా దెబ్బతిన్న ఈ దశలో తిరిగి పునరుజ్జీవింపజేసి పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా అడుగులు వేయడానికి జగన్ ఎంతో వ్యయ ప్రయాసాలు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది దీనికి సంబంధించిన అంశాలు.